నమస్కారం. అద్దంకి న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి వాటి పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్. చందలూరులో వన మహోత్సవ కార్యక్రమం. మెప్మా ఆర్పీలకు పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ చైర్మన్ గా ఆలపాటి సురేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ. ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి వాటి పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గురువారం పంగళూరు మండలం చందలూరులో వన మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటి నీరు పోశారు. భావితరాల మనుగడకు మొక్కలను నాటి పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పచ్చదనం పెంపొందించడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ చైర్మన్ గా గురువారం ఆలపాటి సురేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు చెన్నుపాటి రాంబాబు, ఉపాధ్యక్షులు ధర్మవరపు దుర్గా ప్రసాద్, యూనియన్ సభ్యులు తాళ్ళూరి సుభాష్ చంద్రబోస్, పంచేటి కృష్ణ మర్యాదపూర్వకంగా చైర్మన్ ను కలిసి జర్నలిస్టులు సమస్యలను పరిష్కరించేలా కృషి చేయాలని కోరారు. అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో గురువారం మెప్మా ఆర్పీలకు పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సన్ సీటెక్ ఎనర్జీ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ సిబ్బంది అవగాహన కల్పించారు. సోలార్ ప్యానెల్ ద్వారా గృహ వినియోగదారులు విద్యుత్ ఆదా చేసుకోవడంతో పాటు మిగులు విద్యుత్ అమ్ముకోవచ్చన్నారు. కిలో వాట్స్ వారీగా రాయితీ వివరాలను ఆర్పీలకు వివరించారు. కార్యక్రమంలో కమిషనర్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. 240 యూనిట్స్ నుంచి 300 యూనిట్స్ వరకు వాడే వాళ్ళకి ఎవరైతే ఉందో వాళ్ళకి సబ్సిడీ లాగా అంటే రాయితీ మనం ఏదైనా పెట్టుబడి పెడుతున్నామంటే గవర్నమెంట్ సబ్సిడీ వస్తుంది కదా. సో అట్లా 2 కిలోవాట్ నుంచి 10 కిలోవాట్ వరకు ఎవరైతే పెట్టుకుంటారో మిడిల్ క్లాస్ కేటగిరీ 1 రెసిడెన్షియల్ హౌసెస్ వాళ్ళకి రాయితీ ఇస్తారు అనమాట. ఈ రాయితీ వల్ల ఏంటంటే మీరు కట్టి 100 రూపాయలు పెట్టుబడి కడితే అందులో 20 రూపాయలు మీకు సబ్సిడీ లాగా వస్తుంది. సో ఇది ఏంటంటే మనం పెట్టే పెట్టుబడి 20 రూపాయలు తగ్గిపోతుంది. సో అదే కాకుండా మీ స్వయం సంఘాల వాళ్ళు కూడా ఏంటంటే 0% ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మీరు ఏమి పెట్టుబడి పెట్టుకోకుండా మీ ఇంటి పైన సిస్టమ్ పెట్టి మీరు నెలకు ఏదైతే నెలకు కట్టే పవర్ బిల్ ఏదైతే ఉందో ఈఎంఐ లాగా కట్టుకోవచ్చు అనమాట. సో దీనివల్ల మీరు పెట్టే పెట్టుబడి 3 సంవత్సరాలు రిటర్న్ వచ్చేస్తుంది. ఇది ఎలా ప్రాజెక్ట్ చేస్తామంటే మనం అంతా డిపార్ట్మెంట్ వాళ్ళతో మనం అసోసియేట్ అవుతాం. డిపార్ట్మెంట్ త్రూ అన్ని కంప్లీట్ చేస్తాం. ఎండ్ టు ఎండ్ వర్క్స్ మనదే ఉంటుంది. సర్వీస్ పరంగా ఆలోచిస్తే ఇక్కడ మన కంపెనీ వచ్చేసి మన విజయవాడలో బ్రాంచ్ ఆఫీస్లో బెంజ్ సర్కిల్లో. సో ఆల్మోస్ట్ 16 సంవత్సరాల నుంచి సర్వీస్లో కానీ వేరే బెస్ట్గా ఉన్నాం. అంటే మనం సర్వీస్ ఏంటంటే మన సిస్టమ్ పెట్టి పోవడం కాదు, దాన్ని సర్వీస్ చేస్తూ ఉండాలి. 16 సంవత్సరాల నుంచి ఎటువంటి అద్దంకిలో సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖలు పనిచేసే వివిధ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో సిఐటియు నాయకుడు తంగిరాల వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో కార్మికుల జీవితాలు అగమ్య గోచరంగా మారాయన్నారు. 8 గంటల పని దినాన్ని 10 గంటలకు మార్చి కార్మికులను ఇబ్బంది పెట్టడం తగదని అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం అద్దంకి మున్సిపల్ ప్రాంగణంలో మెప్మా సచివాలయ ఉద్యోగులు స్వచ్ఛాంధ్ర హరిత ప్రతిజ్ఞ చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకుంటామని, చెట్లను నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందిస్తామన్నారు. ప్లాస్టిక్ సంచులకు బదులు గుడ్డ సంచులను వాడతామని, నీటిని ఆదా చేస్తామన్నారు. హరిత ప్రతిజ్ఞ. నేను భూమిని మరియు దాని సహజ పర్యావరణాన్ని రక్షించడానికి నా సాయశక్తుల కృషి చేస్తాను. వనరులను తగ్గించే అలవాట్లను నేను అలవర్చుకుంటాను. నేను ఉపయోగించే వస్తువులు పాడైపోయినా లేదా చెడిపోయినా మరలా తిరిగి వాటిని ఉపయోగించడం ద్వారా వ్యర్థాలను తగ్గిస్తాను. నేను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించను. వాటికి బదులుగా ప్రత్యామ్నాయ వస్తువులను వాడుతాను. పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని అద్దంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం అద్దంకి మున్సిపాలిటీలో
వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. పలు రకాల చెట్లు నాటి నీరు పోశారు. అన్ని వార్డుల్లో చెట్లు నాటబోతున్నట్లు కమిషనర్ తెలిపారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ బలరామిరెడ్డి, సచివాలయ శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ట్రాక్ లాగా ఓకే రమ్మ సరే నుంచో మీరు కూడా అద్దంకిలోని హరహర గోకులం గోశాల నిర్వాహకులకు స్థలం లేక నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో రెవెన్యూ శాఖ అధికారులు హరిహర గోకులానికి స్థలం కేటాయించారు. మండలంలోని సింగరకొండ సమీపంలోని శ్రీ రామాజీ అన్నదాన సత్రం పక్కన గోశాలకు అనువుగా ఉండే స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు తహసీల్దార్ శ్రీచరణ్ తిప్పారు. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.